హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ లెర్నాలజీ తెలుగు. సో ఈరోజు మనం బ్లడ్ రిలేషన్స్లో డిఫికల్ట్ లెవెల్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సో ముందుగా మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్, లతా సేస్ హీ ఈజ్ ద సన్ ఆఫ్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్. హౌ ఈజ్ ద మ్యాన్ ఇన్ ద ఫోటోగ్రాఫ్ రిలేటెడ్ టు లతా? సో ఆల్రెడీ మీకు ఫస్ట్ వీడియోలో చెప్పినట్టే, సో బ్లడ్ రిలేషన్స్ ఇలా ఎక్కువగా కన్ఫ్యూజింగ్గా ఉన్నప్పుడు వెనక నుంచి రావాలి. ఫస్ట్ ఇక్కడ ముందు స్పీకర్ ఎవరు? హూ ఇస్ ద స్పీకర్ ఈజ్ లత. సో ఇక్కడ లత మాట్లాడుతుంది. సో లత ఏం చెప్పింది? మై గ్రాండ్ ఫాదర్ అంటే లత వాళ్ళ గ్రాండ్ ఫాదర్. సో లత వాళ్ళ గ్రాండ్ ఫాదర్ నుంచి వెనక నుంచి రావాలి. ఓన్లీ సన్, లత వాళ్ళ గ్రాండ్ ఫాదర్ యొక్క ఓన్లీ సన్ అంటే ఈజ్ నథింగ్ బట్ లతాస్ ఫాదర్. సో లతా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ యొక్క ఓన్లీ సన్ అంటే అతను ఎవరో కాదు, నథింగ్ బట్ లతాస్ ఫాదర్. సో ఓన్లీ సన్ అండ్ హీఈస్ ద సన్ ఆఫ్ ద ఓన్లీ సన్. సో అంటే ఆ ఫాదర్కి మళ్ళీ సన్. సో లతా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ ఓన్లీ సన్ అంటే లతా వాళ్ళ ఫాదరు. వాళ్ళ ఫాదర్ యొక్క సన్ అంటే లతాకి ఏమవుతాడు? హీ విల్ బీ బ్రదర్. సో లతాకి ఏమవుతాడంటే తను బ్రదర్ అవుతాడు. సో ఆప్షన్ ఏ బ్రదర్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఫ్యామిలీ కన్సిస్ట్ ఆఫ్, సో ఇలాంటి మోడల్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలా ఒక 4-5 నెంబర్స్ ఇచ్చేసి సో వాళ్ళు వీళ్ళకి ఏమవుతారు అనే రిలేషన్స్ అడుగుతారు. సో ఇందులో ఫ్యామిలీ గ్రాఫ్ కరెక్ట్గా వేసుకోవాలి. ఏ ఫ్యామిలీ కన్సిస్ట్ ఆఫ్ 6 మెంబర్స్. సో అందులో PQRXYZ అనే 6 మెంబర్స్ ఉన్నారు. Q ఈజ్ ద సన్ ఆఫ్ R. Q ఈజ్ ద సన్ ఆఫ్ R. ఇక్కడ మనం మెయిల్ ఫీమేల్ కూడా రాసుకోవాలి. ఎందుకంటే ఇలా లెటర్స్ ఇచ్చినప్పుడు ఎవరు మెయిలో ఎవరు ఫీమేలో మనకు తెలియదు. నేమ్స్ ఇచ్చినప్పుడు అయితే మనకు ఒక క్లారిటీ ఉంటుంది, కానీ లెటర్స్ ఇచ్చినప్పుడు ఎవరు మెయిలో ఎవరు ఫీమేల్ అనేది మనకు తెలియదు. సో అప్పుడు మనం క్లియర్గా పక్కన మెయిల్ అయితే మెయిల్ అని, ఫీమేల్ అయితే ఫీమేల్ అని రాసుకోవాలి. సో ఇక్కడ Q ఈజ్ ద సన్ ఆఫ్ R అంటే Q కొడుకు కాబట్టి ఈజ్ డెఫినెట్లీ ఈజ్ మెయిల్. బట్ ఇక్కడ R మెయిల్ అన్నా అవ్వచ్చు, ఫీమేల్ అన్నా అవ్వచ్చు. ఇక్కడ చూడండి నెక్స్ట్. బట్ ఆర్ ఈజ్ నాట్ ద మదర్ ఆఫ్ క్యూ. క్యూ వాళ్ళ మదర్ కాదు అంటే ఇంకెవరు? ఖచ్చితంగా ఫాదర్. సో ఆర్ ఈజ్ ఆల్సో మేల్ పర్సన్. సో ఆర్ ఈజ్ ఫాదర్ అండ్ క్యూ ఈజ్ ఆర్ సన్. నెక్స్ట్, పి అండ్ ఆర్ ఆర్ మ్యారీడ్ కపుల్. పి అండ్ ఆర్ ఆర్ మ్యారీడ్ కపుల్. సో వీళ్ళిద్దరు మ్యారీడ్ కపుల్. సో ఇతను ఆల్రెడీ మేల్ కాబట్టి ఇతను ఖచ్చితంగా ఫీమేల్ అవుతుంది. అండ్ నెక్స్ట్, వై ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఆర్. వై ఆర్ యొక్క బ్రదర్ అన్నమాట. సో వై ఈజ్ బ్రదర్. సో బ్రదర్ అంటే ఖచ్చితంగా తిను కూడా మేల్ పర్సనే. నెక్స్ట్, ఎక్స్ ఈజ్ డాటర్ ఆఫ్ పి. ఎక్స్ ఎవరంట? డాటర్ ఆఫ్ పి. సో డాటర్ అంటే అగైన్ ఎక్స్ ఈజ్ ఆల్సో ఫీమేల్. సో ఎక్స్ ఈజ్ డాటర్ ఆఫ్ పి అంటే ఆటోమేటిక్గా ఆర్కి కూడా ఏమవుతుంది? డాటర్. సో ఇక్కడ పి అండ్ ఆర్ ఆర్ మ్యారీడ్ కపుల్ అండ్ ఎక్స్ అండ్ క్యూ ఆర్ దే చిల్డ్రన్. అండ్ ఎక్స్ అండ్ క్యూ ఆర్ బ్రదర్ అండ్ సిస్టర్స్. And R is brother of, Y is brother of R. Z is the brother of P. సో ఇక్కడ P వచ్చి Zకి బ్రదర్. సో బ్రదర్ కాబట్టి తిను కూడా మేలే. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ ఫీమేల్ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫ్యామిలీ. సో ఈ మొత్తం ఫ్యామిలీలో ఎంతమంది ఫీమేల్ మెంబర్స్ ఉన్నారు? వీళ్ళిద్దరు బ్రదర్స్, వీళ్ళిద్దరు మేల్స్. తిన ఫాదర్ మెయిల్, సన్ మెయిల్. ఇక్కడ మదర్ అండ్ ఆల్సో హెర్ డాటర్, వీళ్ళిద్దరు మాత్రమే ఫీమేల్స్ ఉన్నారు. సో పి అండ్ ఎక్స్ ఆర్ ఫీమేల్స్. సో ఆప్షన్ బి హౌ మెనీ ఫీమేల్స్ ఆర్ దేర్ అంటే 2. ఒకవేళ హౌ మెనీ మేల్స్ ఆర్ దేర్ అని అడిగితే 1 2 3 4 మేల్స్ ఉన్నారు కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. సో ప్రతి వీడియోలాగా ఈ వీడియోలో కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడగబోతున్నాను. సో అకార్డింగ్ టు దిస్ గ్రాఫ్, హౌ ఈజ్ జెడ్ రిలేటెడ్ టు క్యూ. హౌ ఈజ్ జెడ్ రిలేటెడ్ టు క్యూ. సో ఇది ఆన్సర్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేను నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేయాలో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఏ టాపిక్ చెప్తే నేను ఆ టాపిక్ మీద వీడియో చేస్తాను.